మత్స్యకారులకు స్వర్ణయుగం సీఎం చంద్రబాబు హయాంలోనే సంక్షేమం మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారులకు స్వర్ణయుగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే సాధ్యమైందని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ, మత్స్యకార, దాని అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉపాధి కోసం వెళ్లే వారిలో శ్రీకాకుళం మత్స్యకారుడు తప్పక ఉన్నాడని పేర్కొన్నారు. వారి తలరాతను మార్చే దిశగా తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నదని చెప్పారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, 2014-19 కాలాన్ని మత్స్యకారులకు స్వర్ణయుగంగా అభివర్ణించారు. హుదూద్, తిత్లీ, మోంతా వంటి ఏ తుఫానులొచ్చినా తమ ప్రభుత్వమే అండగా నిలిచి ఆదుకుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో దోపిడీ చేసిందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ను అభినందిస్తూ తీర ప్రాంతాల్లో రోడ్లు, సౌర వీధి లైట్లు ఆయన కృషి ఫలితమేనని తెలిపారు. మూలపేటలో పోర్టు త్వరలోనే పూర్తి చేస్తామని, త్వరలో 2 కొత్త హార్బర్లు, కొత్త జెట్టీలు తీసుకువస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపల వేటలో మృతి చెందిన 31 మంది మత్స్యకార కుటుంబాలకు మంత్రి చెక్కులను అందించారు. వివిధ పథకాల కింద పలు ఉపకరణాలను కూడా పంపిణీ చేశారు. మీకు అండదండగా ఉన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి తెలియదు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పుట్టి పెట్టిన తర్వాత చాలా మంది పుట్టారు, చాలా మంది చనిపోయారు. ఎవరికి తెలియదే? మనందరం ఈ జిల్లాలో పుట్టాం, మనందరం గ్రామాల్లో ఉన్నాం. 1982 ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు మన గ్రామాలకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్డు కానీ, స్కూల్ కానీ, కరెంట్ కానీ, తాగడానికి మంచి నీళ్ళు కూడా లేదు. అంతేందుకు 96లో నేను రాజకీయాలకు వచ్చేసరికి మన గ్రామాలకి లింగి పట్టులు కట్టుకుని నాటు బొల్ల మీద నడిచొచ్చినటువంటి రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఈ 45 సంవత్సరాల్లో ఏం చేశామంటే, ప్రతి మత్స్యకార గ్రామానికి మౌలికమైనటువంటి సదుపాయాలు ఇచ్చాం. ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ పార్టీ వాళ్ళని ఆ గ్రామంలో కలుపు తట్టినా, ఆ గ్రామంలో ఎవరికి అడిగినా, ఏ కార్యక్రమం జరిగిందన్నా అది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు అని గర్వంగా మనందరం చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాం. ఇవన్నీ ఒకసారి చెప్పాలి. మనుషులుగా పుట్టామంటే కొత్త అడగడం తప్పు లేదు, చేసినవి కూడా నిరంతరం ప్రజలకి గుర్తు చేయాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాగుంది, ఆవేదన ఉంది. 194 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. కష్టపడి పనిచేసినటువంటి మత్స్యకార సోదరులు ఉన్నారు. సముద్రంలో వేట చేసుకుంటే చేపలున్నాయి, కానీ మనం నిరంతరం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నాం. ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ యాక్సిడెంట్ జరిగినా, ఎవరు అరెస్ట్ అయినా ఎవరున్నారంటే శ్రీకాకుళం మత్స్యకారులని ఇప్పటికీ చెప్తుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అలాగని చెప్పి మైకు దొరికిందని అన్నీ చేసేస్తాం, అన్నీ చెప్పేస్తాం అంటే అది అవివేకం తప్ప వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. నేను గర్వంగా, ధైర్యంగా ఈరోజు చెప్పదలిచాను, ఈ శ్రీకాకుళం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకి న్యాయం ఎంతో అంతో జరిగిందంటే అది తెలుగుదేశం తప్ప ఇంకొక రాజకీయ పార్టీ కాదు. ఒక్కసారి చూడండి, సంక్షేమానికి వద్దాం. మీరందరూ సముద్రంలో వేటకెళ్తున్నారని ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో నవంబర్ 21న మనం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు కేవలం ఒక దినోత్సవం మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రతకు వెన్నుముకగా నిలుస్తున్న మత్స్యకారుల త్యాగాలు, కృషిని గుర్తించే రోజు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న తుఫానులు ముంచెత్తినా లెక్క చేయకుండా
ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళి మనందరి కోసం చేపల సంపదను తీసుకొచ్చే గంగపుత్రులను ఈ సందర్భంగా మనం శిరస్సు వంచి వందనం చేయాలి. మన దేశంలో కోట్లాది మంది ప్రజలకు ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని అందించేది ఈ మత్స్యరంగమే. ఇది దేశంలోని ఆహార భద్రతకు అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 నుండి 45 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ మత్స్య సంపదపై ఆధారపడి ఉన్నారు. అలాగే భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశంలో చేపల ఉత్పత్తిని, ఎగుమతులను పెంచడానికి కృషి చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా మత్స్య సంపదకి కేంద్రం. మనం నివసించే శ్రీకాకుళం జిల్లాలో చాలా సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. మన జిల్లా మత్స్య సంపదకు మరియు మత్స్యకారులకు నిలయం. దురదృష్టవశాత్తు మన జిల్లా మత్స్యకారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వలసలు, తుఫాన్ల వల్ల ఆస్తుల నష్టం, చేపల వేట, నిషేధ సమయంలో ఉపాధి లేకపోవడం వంటివి వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం కూడా వారికి భారంగా మారింది. వారి అభివృద్ధికి మీ శాసనసభ్యుడిగా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో నా నియోజకవర్గంలో కూడా ఎంతో మంది వలసలు బారిన పడ్డారు. అలాగే ఒక మినీ జట్టి ఏర్పాటు కోసం కూడా చేయాలని మంత్రి గారిని కూడా నేను కోరుతున్నాను. మనకు జిల్లాలో మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి కల్పించడానికి వారికి తగిన వసతులు ప్రభుత్వం తరఫున మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఫస్ట్ నుండి కూడా ఇక్కడ మత్స్యకారులతో ఎప్పటి నుండో చాలా దగ్గర వారితో అసోసియేషన్ ఉంది కనుక ఆయనకి అన్నీ తెలిసి ఈరోజు మనకి ఏదైతే మత్స్యకారులకు ఇవ్వాల్సిన వలలు కానీ పనిముట్లు కానీ గత ప్రభుత్వం వలలు కుట్టుకోవడానికి సూదు కూడా ఇవ్వని పరిస్థితి. అలాంటి సందర్భంలో మనం ఇప్పటికే వలలు కానీ, బోట్లు కానీ, ఇంజిన్లు కానీ వాటికి సంబంధించిన ఇప్పుడు లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్స్ అడిగారు, అవి కూడా ఇవ్వబోతున్నాం. అలాగే మినీ జట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ ముందు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన మహిళా మీటింగ్లో మాట ఇచ్చారు కనుక దాన్ని సైసిప్ వారు అలాగే ఎన్సీసీఆర్ వారితో మేము దర్యాప్తు చేస్తే పీజీపేట అనువైన ప్రాంతంగా రూరల్ మండలంలో చెప్పారు సార్. దాన్ని వీలైనంత తొందరగా మంజూరు చేయవలసిందిగా మీకు